వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వేర్లు లేని చెట్టుకి ఊడలను పట్టుకుని వేలాడుతున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి అని వైసీపీ నాయకులు, అలాగే కోఆర్డినేటరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. లిక్కర్ స్కామ్ అనేటువంటిది అసలు ఒక మూలం లేకుండా దాని ఓడల్లాగా దొరికిన వాళ్ళ మీద దొరికినట్టు అక్రమ కేసులు బనాయించి కేవలం తన స్కామ్ నుంచి బయటపడటం కోసం ఒక క్రియేటెడ్ స్కామ్ కింద లిక్కర్ స్కామ్ని తయారు చేశారు. ఒక ఫ్యాబ్రికేటెడ్ స్కామ్ ఇది అని తీవ్రంగా కూటమి ప్రభుత్వం యొక్క అక్రమ అరెస్టులను దుయ్యబట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏడాదిలోనే ఘోరంగా విఫలమై ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని కూటమినబడే అతుకుల ప్రభుత్వం ప్రజల ముందు సంజాయిషి బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు, మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్ఠగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తాను తప్పించుకోవడానికి, గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ, స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనేది తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు.